అసలు నీలవేణి ఇక్కడుందని నీకెలా తెలుసు? అంటే నిన్న రాత్రి కూడా నా రూమ్కి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళింది. ఒకవేళ మళ్ళీ నాతో మాట్లాడడానికి నా రూమ్కి వచ్చిందేమో అన్న అనుమానంతో నా రూమ్కి వెళ్దామన్నాను, అంతే. అంటే వాళ్ళిద్దరూ నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారా? అవును. అయితే వాళ్ళు వచ్చిన విషయం మీకు తెలీదా? మాకెందుకు తెలీదు, మాకు తెలిసే వచ్చారు. సరే, నువ్వు వెళ్ళి నీ రూమ్లో చూడు. సరే గాని మీరు రండి. ఎక్కడికి వెళ్తున్నారు? అది మీరు కాస్త ఆగండి. కాంచన, లోపల కాని ఆ పని మనిషి ఉంటే జుట్టు పట్టి ఈడ్చుకునిరా, దాని సంగతి చెప్తాను. అలాగే అమ్మా. అమ్మా, ఏమైంది? ఇక్కడ కూడా లేదమ్మా. తారక్ రూమ్లోనూ లేదు, ఇక్కడ అమ్మాయి రూమ్లోనూ లేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? రే, ఎవరో ఫోన్ చేస్తున్నారా? మహేంద్రయ్య గారు అని పేరు కూడా వస్తుందిరా. సరే అయితే ఫోన్ లిఫ్ట్ చేసి 2 చికెన్ బిర్యానీ పార్సిల్ తీసుకురామని చెప్పు. సరేరా. రే, కొంప ముంచేలా ఉన్నావు కదరా. నేనేదో సరదాగా అంటే నిజంగానే చెప్పేలా ఉన్నావుగా. ఆయన ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోవడం నేను చేసిన తప్పు. ఫోన్ కట్ అయిందేంటి? ఫోన్ కట్ చేసి మంచి పని చేశాడు. థ్యాంక్ గాడ్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మొదట ఫోన్ రింగ్ అయింది కాదా, మరి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీరేం భయపడకండి అంకుల్. ఒకవేళ తను రెస్టారెంట్కి వెళ్ళిందేమో. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను, మీరిక్కడే ఉండండి. అలాగే అమ్మా. నీలవేణి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. తనకేదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలు తెగ భయపడి బాధపడిపోతూ ఉంటారు. అసలు ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? అయినా పని వాళ్ళ గురించి, పాలేర్ల గురించి మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? పదండి వెళ్దాం. పద కాంచన. ఏంటంకుల్ మీరిక్కడా? మీరెప్పుడు వచ్చారు సార్? నా సంగతి పక్కన పెట్టు. అక్కడేమో వాడు ఫుల్గా తగి తూలుతున్నాడు, ఇంకొక పక్క నీలవేణి కనిపించట్లేదు. ఫోన్ చేస్తే ఫుల్ రింగ్ అయి కట్ అయింది, తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంతకీ నీలవేణి ఎక్కడ్రా? మీరేమంటున్నారో అసలు అర్థం కావడం లేదు అంకుల్. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల ముందే మేము షాపింగ్కి వెళ్ళాం. అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు మీరు ఏదేదో చెప్తున్నారు అంకుల్. అసలు మిమ్మల్ని నమ్మే కదా వాళ్ళని మీతో పాటు పంపించాను. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అసలే కాదంబరి కాళీమాతలా కోపంగా ఉంది. కాదంబరి మేడం కూడా వచ్చారా? అవును జ్యోతి, వాళ్ళిద్దరినీ నేను హనీమూన్కి పంపించానని నాతో ఒకటే గొడవ. నా సంగతి అట్టుంచండి. ముందు నీలవేణి ఎక్కడుందో వెతికి కనిపెట్టాలి. ముందు ఆ పని చూడండి. సరే అంకుల్. ఈ నీలవేణి ఎక్కడికెళ్ళిందో ఏంటో. సరే పదండి. ఎందుకని షాపింగ్ వద్దండి అని చెప్పాను. మీరు నా మాట వింటే కదా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో.